నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు, న్యూమరాలజిస్ట్, దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఆస్తి డెఫినెట్ గా బోల్డ్ అన్ని కలహాలని తీసుకొస్తుంది. సంతోషం ఉంటుందానంటే ఏమో, ఒకవేళ సిబ్లింగ్స్ ఉంటే గనక, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు అంటే ఈ ఆస్తి తీసుకొచ్చేటటువంటి తగాదాలు అన్నీ ఇన్ని కావు. అసలు మొత్తం రిలేషన్ బ్రేక్ అయిపోయి అసలు ఎందుకు వచ్చిందిరా బాబు అని అనిపిస్తుందేమో కానీ, మరి ఆస్తి ఉంటుంది కదా, పెద్దల నుంచి వచ్చింది. చక్కగా పెంపకంలో లోపం లేకపోతే కొట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉండదు కదా. చిన్నప్పటి నుంచి మరి ప్రారంధం అనుకోవచ్చు, రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. అయితే మా అన్నయ్యే మమ్మల్ని మోసం చేస్తున్నాడు, తమ్ముడే మోసం చేస్తున్నాడు, అక్కలకి చెల్లెళ్ళకి ఆల్రెడీ ఇవ్వాల్సింది ఇచ్చాము అయినా అడుగుతున్నారు. బాధ అనిపిస్తుంది. న్యాయం ఎప్పటికైనా గెలిచి తీరుతుంది, ధర్మమే గెలిచి తీరుతుంది. కట్టి కుడిపే పరిస్థితి ఉంటుంది ఒకవేళ ఇబ్బంది పెడితే అవతల వాళ్ళని. సరే, ఇట్లా ఒకవేళ ఆస్తికి సంబంధించి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కొట్లాడుకుంటున్నారు, కుటుంబంలో రకరకాల కలహాలు ఉన్నాయంటే వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలండి? చక్కగా ప్రశ్న వేశారమ్మా, చక్కగా అడిగారు, దానికి జవాబు చెప్తాను. అయితే మనం జన్మ జాతకంలో ఏం చెప్తామంటే, ఈ ఆస్తి తగాదలు కానివ్వండి, అన్నదమ్ముల మధ్య తగాదలు ఎందుకు వస్తున్నాయి అనేది అంటే, కుజుడు ఏ ప్లేస్ లో ఉన్నాడు ఐడెంటిఫై అవుతుందా? డెఫినెట్ గా అవుతుంది. అయితే మూడో స్థానాన్ని కుటుంబ అన్నదమ్ముల స్థానంగా అంటే కుజుడు కారకత్వం ఈ జాతకంలో. కాబట్టి అసలు కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు, ఎలాంటి గ్రహాలతో ఉన్నాడు, ఏ దృష్టితో ఉన్నాడు అనేది కూడా మనం చూస్తాం అనమాట. అలా అంటే ఈ గొడవలు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా జాతకం చూపించుకుంటే ఖచ్చితంగా ఐడెంటిఫై అవుతుంది. పరిహారాలు చెప్పుకుంటే ఎంతో కొంత బాధ నుంచి విముక్తులు అవుతారు. సో సరే, కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి డబ్బు, ధనం మూలం ఇదం జగత్, డబ్బుతోనే ముడిపడి ఉంది. రిలేషన్స్ కూడా డబ్బు ఈ భార్యాభర్తల మధ్య రిలేషన్ బాగుండాలన్నా డబ్బే ప్రధానంగా అవుతున్నది. కాబట్టి ఈ ఆస్తి అనేది ఉంటే ఒక బాధ, లేకపోతే ఒక బాధ అంటారు. సో ఈ అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి చిన్నప్పుడు చాలా చక్కగా ఒకే తల్లి పెరిగి ఒకే ఇంట్లో ఉండి పెరిగి పెద్దగా మ్యారేజ్ అయిపోయే వరకు సరే, అవతల వాళ్ళ వల్ల చేసుకున్న భార్యల వల్ల ఏదైనా కావచ్చు రీజన్, కాస్త ఉన్నటువంటి ఖర్చుల మూలంగానే ఏదో కావచ్చు, కానీ మొత్తానికి విభేదాలు అయితే వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. సో అటువంటి వాటికి పరిహారం చెప్పుకుందాం. ఏం చేస్తారంటే, ఒక 6 మంగళవారాలు ఏం చేస్తారంటే, ఒక అమ్మవారి దేవాలయం ప్రాంగణానికి వెళ్ళి రాహుకాల సమయంలో ఒక మంచి గుమ్మడికాయ, ఈ గోల్డ్ కలర్ ఉంటుంది కదా, తినే గుమ్మడికాయ అది తీసుకొని వెళ్ళండి. వెళ్ళేసి అక్కడే దేవాలయం ముందే పాలగొట్టండి. ఇంట్లో పాలగొట్టి తీసుకెళ్ళకూడదు. అది తీసుకెళ్ళి రాహుకాల సమయంలో పెద్ద, అంటే మనం వీటికి వేస్తుంటే పెద్ద ఒత్తి ఉంటుందమ్మా, మన అఖండ దీపాలకు వేసే ఒత్తి ఉంటుంది కదా, అది తీసుకొని వెళ్ళి గుమ్మడికాయ పాలగొట్టి చక్కగా అందులో ఉన్నటువంటి గుజ్జు, ఆ గింజలన్నీ కూడా తీసి పడేసి అక్కడ ఉన్నటువంటి దేవాలయ ప్రాంగణం ముందు చక్కగా అలికి పద్మ ముగ్గులు లాంటివి ఏదైనా సరే ముగ్గులు అందంగా అలంకరించి దాని మీద 2 కూడా కొట్టినటువంటి గుమ్మడికాయ డొప్పలు అనేది పెట్టేసి చక్కగా నిండుగా నువ్వుల నూనె పోసి ఆ ఒత్తులు వేసి దీపం వెలిగించండి. వెలిగించేసి ఆ రాహుకాల సమయంలో దుర్గా అష్టోత్తరం కానీ కాలభైరవ అష్టోత్తరం చదువుకున్నా కూడా, కాలభైరవుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కలికాల ప్రభావం నుంచి చాలా బయటపడడానికి అవకాశం చాలా ఉంటుంది అనమాట. కాబట్టి కాలభైరవ అష్టోత్తరం చదువుకున్నా సరే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. కాలానికి అధిపతి, కాలానికి మంచి కాలమే మనకి నడవాలి అంటే కాలభైరవ ఆరాధన, అలాగే దుర్గా అమ్మవారి ఆరాధన. దుర్గామాతని ఆరాధించినా కూడా సకల సృష్టి కూడా ఆమె ఇది చేయగలుగుతుంది. కాబట్టి అమ్మవారి ఆరాధన చేసుకుని చక్కగా ఏం చేస్తారంటే, ఒక మోదుగాకులో ఏదైనా సరే స్వీట్, అంటే ఏదైనా సరే ఇంత ఒక ప్రత్యేకమైనటువంటి దీపాలు కానివ్వండి, ప్రత్యేకమైనటువంటి పూజలు చేసినప్పుడు అలాగే నైవేద్యాలు పెట్టవలసి ఉంటుంది అనమాట. అందులో ఈ గుమ్మడికాయ పరిహారానికి తప్పకుండా పెట్టాలి, నైవేద్యం పెట్టాలి. దీపానికేనా అండి, అమ్మవారికా? అంతే, ఇప్పుడు దీపంలోనికి మన అమ్మవారిని ఆహ్వానిస్తాం, అంతే. కాబట్టి ఆ చక్కగా ఆకుల మోదుగాకులో ఏదైనా సరే తీపి నివేదన చేసి చక్కగా నైవేద్యం పెట్టండి. ఏది రాహుకాల సమయంలో అంటే దాదాపుగా టెంపుల్స్ అన్ని బంద్ అయి ఉంటాయి.
3:30 అంటే అదే అటు ఇటుగా మంగళవారం టైం. మధ్యాహ్నం వస్తుంది. మధ్యాహ్నమే అవును. వస్తుంది. కొన్ని దేవాలయాలు తీస్తారు. రాహుకాల టైంలో ఉంటుంది. తీస్తారు. అవును. కొంతమంది దేవాలయాలు కొంతమంది తీయరు. పాపం అవును. పూజారులు అప్పటి వరకు చేసి ఉంటారు కాబట్టి క్లోజ్ గానే ఉమ్, ఉంటుంది. అయినా సరే దేవాలయం బంద్ ఉన్నా సరే అలా చేసుకొని రావచ్చు. ఆ ఉమ్, పరిహారం మీరు చేసుకొని రావచ్చు. ఉమ్. అయితే చేసేసి ఇంట్లో చేయడానికి కుదరదండి. ఇంట్లో చేయకూడదు ఉమ్, అది. ఎందుకంటే దేవాలయం యొక్క ప్రత్యేకత అది వేరే ఉంటుంది. ఉమ్, మనం ఇంట్లో 100 సార్లు చేసిన దేవాలయంలో ఒక్కసారి చేసిన ఆ పరిహారం అనేది అది వేరే ఉంటుంది. ఆ కరెక్ట్ రిజల్ట్ అనేది. కరెక్ట్. కాబట్టి దేవాలయాల్లో చేస్తేనే ఏ పరిహారం అయినా సరే. ఉమ్, నేనేం చెప్తానంటే ఏ పరిహారం చేసుకున్నా మీరు దేవాలయానికి వెళ్లి చేసుకుంటేనే దానికి ఒక ప్రత్యేకమైనట్టు అంటే ఆ రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉమ్, ఉంటుందన్నమాట. ఉమ్, అలా చేసుకొని చక్కగా మీరు ఉమ్, ఇంటికి వచ్చేటప్పుడు ఎక్కడైనా సరే దారిలో కుక్కలు కనిపిస్తే బెల్లం ముక్క ఉమ్, లేదా ఏదైనా స్వీట్ ఉమ్, తింటే ఏది తింటే అది మీరు స్వీట్ అయినా సరే తినిపించి ఉమ్, మీరు చక్కగా ఇంటికి వచ్చేయండి. ఉమ్, ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేయండి. ఉమ్, ఇలా 6 వారాలు గాని 7 వారాలు గాని అంటే మీకు ఆ సంఖ్య అనేది మీ వసతిని బట్టి ఉమ్, మీ ఉమ్, వీలుని బట్టి ఉమ్, కానీ ఖచ్చితంగా 6 సార్లు గాని 7 సార్లు గాని చేసుకోవాల్సి ఉంటుంది. ఉమ్, ఇలా చేసుకొని కుక్కకి నివేదన చేసి ఉమ్, అలాగే దీపాల ముందు ఈ ఉమ్, మోదుగాకు ఉమ్, ప్రసాదం గనక పెట్టి ఉమ్. దాన్ని మళ్ళీ వచ్చినట్టయితే మనం స్వీకరించవచ్చా? స్వీకరించొచ్చు. ఉమ్, ఎందుకంటే అది ఉమ్, దేవుడికి నివేదన చేసింది పెట్టింది. కాబట్టి, అవును. అమ్మవారి నివేదనే కాబట్టి శుభ్రంగా ఆ, మీ కుటుంబ సభ్యుల వరకు స్వీకరించవచ్చు. ఉమ్, అది తీసేసుకొని మీరు వస్తూ వస్తూ కుక్కకి అంటే కాలభైరవుడు కాలువ. సాక్షాత్తు ఆ, కాలభైరవుడే ఉమ్, కుక్క. ఉమ్, కాబట్టి ఆ కాలభైరవుడికి స్వీట్ తినిపించినట్టయితే ఉమ్. చాలా అద్భుతమైనటువంటి పరిహారంగా చెప్పవచ్చు. అయితే Right. ఈ పరిహారాన్ని చేసుకున్న వాళ్ళు అన్నదమ్ముల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఉమ్, సఖ్యత పెరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే. మరీ ఏమంటారు కత్తులు తీసుకొని పొడుచుకునేటువంటి స్టేజ్ నుంచి కనీసం మాట్లాడుకునే స్టేజ్ మాటల యుద్ధం వరకు ఉమ్, జరిగినా చాలు. Right. అక్కడికి మామూలు ఉన్నట్టే మార్పు అయితే పరిస్థితి. వస్తుంది మార్పు అని అయితే చెప్తున్నారు. వస్తుంది డెఫినెట్ గా. Right. ఇంకా మీరు ఎంత భక్తి శ్రద్ధగా ఆ పరిష్కారం వచ్చేంత వరకు చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఉమ్, ఉమ్. కాబట్టి ఈ ఖచ్చితంగా. పరిహారాన్ని చేసుకున్నట్టయితే అద్భుతంగా ఉంటుంది. Right. చేసుకోండి. రైట్. తప్పకుండానండి. అయితే ఒకవేళ ఆడవాళ్ళు చేస్తున్నట్టయితే ఆడవాళ్ళు నన్ను గుమ్మడికాయని కొట్టొద్దు అని చెప్తూ అవును. ఉంటారు. అవును. ఎవరి హెల్ప్ అయినా తీసుకొని దాన్ని కొట్టించుకునే. అందుకే ఉమ్, దంపతులు ఇద్దరు వెళ్ళాలి. ఉమ్. ఓ, దంపతులు ఇద్దరు వెళ్ళి ఉమ్. మగవాళ్ళు మరి ఒకవేళ మగవాళ్ళు రారండి మా మగవారు రావాలా లేని సరే. పక్షాల్లో ఇంకా ఉమ్, అక్కడ ఉమ్. ఎవరితోనైనా సరే కొట్టించి కొట్టించి చక్కగా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. రైట్ రైట్. అద్భుతం అండి. అయితే ఇంకా గుళ్ళోనే వదిలేస్తాం. ఇంకా గుమ్మడికాయని ఎలాగో అవును. అవును. తెచ్చుకోం కాబట్టి గుళ్ళోనే హ్మ్. వదిలేస్తాం. రైట్. ఇట్లా చేసుకుంటే సిబ్లింగ్స్ మధ్య ఉండేటటువంటి ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా చాలా చాలా బయటపడొచ్చు. మంది బయటపడ్డ వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఉమ్, ఉమ్. ఈ పరిహారం చాలా అమోఘంగా అద్భుతంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఉమ్. ఒక్కసారి అయిపోయిన తర్వాత ఒకవేళ అన్ని సద్దుమణిగాయి చక్కగా, ఆ తర్వాత గ్రాటిట్యూడ్ ఎలా చూపించాలి అమ్మవారికి? ఇంకేముంటుంది మనం ఏం చేస్తాం అమ్మవారికి కృతజ్ఞతలు ఉమ్, అసలు ఇదనే కాదమ్మా. ఉమ్, మనం ఒక గ్లాస్ నీళ్లు తాగినా భగవంతుడికి ఉమ్, నమస్కారం తండ్రి నాకు ఇవైనా ఉమ్, ఇది చేసావు టైంకి అందించావు కృతజ్ఞతలు. ఉమ్, అంటే ప్రతిదానికి ప్రకృతికి మనం చూపించేటువంటి ఆ కృతజ్ఞతలు ఉంటాయి చూసారా, ఉమ్. అద్భుతంగా అమోఘంగా అంతకు పదింతలు మనకి చేరడానికి ఖచ్చితంగా. అవకాశం ఉంటుంది. కృతజ్ఞతా భావంతో బ్రతకాలి కదా బ్రతకాలి మనము. ఉమ్, బ్రతకాలి. ఆ ఉమ్, శివుడు ఆ సృష్టికర్త ఉమ్. కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం ప్రతి అడుగు తీసి Right. అడుగేసిన Right. ఇవాళ మనకు ఒక పొజిషన్ వచ్చిందన్నా ఒక ఒక మంచి ఒక 10 రూపాయలు వచ్చిందన్నా కూడా ఒక ఉమ్. కృతజ్ఞత భగవంతుడు చాలు ఖచ్చితంగా. ఈ రోజు నాకు ఇది ప్రాప్తం ఇచ్చావు ఉమ్. చాలు అని చెప్పేసి కృతజ్ఞతా భావంతో ఎవరైతే జీవిస్తారో ఎవరైతే బ్రతుకుతారో వారికి నిజంగా పదింతలు వస్తుందన్నమాట. Right. ఖచ్చితంగా అలా రావాలి. సిబ్లింగ్స్ మధ్య ఆ, ఖచ్చితంగా ఇబ్బందులు తొలగిపోవాలి. రావాలి. అయితే ఎవరు అమ్మవారి దేవాలయంలో చేస్తాం కాబట్టి చక్కగా అమ్మవారికి పసుపు కుంకుమలు ఉమ్. చీర యథాశక్తి చీర కూడా సమర్పించు. ఇప్పుడు ఉమ్. శక్తి మీకు బాగా ఉంటే మంచి చీర పెట్టండి. ఉమ్. లేదు మేము మామూలుగా ఏదో ఉన్నాము స్థితి బాగలేని వాళ్ళు మామూలుగా వారి స్థితికి తప్పకుండా. తగ్గినట్టే చేసుకోవాలి. తప్పకుండా. చేసుకుని అమ్మవారికి పసుపు కుంకుమ ఇస్తే చాలట చాలా తృప్తి చెందుతారట ఉమ్. అమ్మవారు. Right. నువ్వు ఏం చీర పెట్టావు అనేది కూడా చూడ ఆహా నా గురించి పసుపు కుంకుమలు తెస్తున్నారు నా పుట్టింటి పుట్టిగా కోరుకుంటూ చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్తే.